ప్రమాదవశాత్తు శివాయ గోశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంభవించింది. అది 2.5 లక్షల రూపాయలుగా గడ్డి దగ్ధం కావడం జరిగింది. ఇది చందూరు రైతులందరూ కలిసి ఒకసారి గోశాల కోసమని డంప్ చేసి ఉంచితే సంవత్సరం పూర్తా ఆవుల కోసమని పెట్టి ఉంచితే ఇది అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగింది. కానీ అనుకోకుండా ఒక ఆవు కూడా కాలడం జరిగింది. దైవానుసారం పాపం అది అనుకోవచ్చిన గాయాలతోని బయటపడేసి గోశాల కమిటీలు వచ్చి ఆ ఆవుని ఉప్పడం వలన గాయాలతోని బయటపడడం జరిగింది. ప్రాణాపాయ స్థితి నుంచి లేదు. లేదు. కాకపోతే ఏందంటే ఇప్పుడు సంవత్సరం కావాల్సినంత గడ్డి దగ్ధం కావడం వల్ల గోశాల అని వాళ్ళు విచారం వ్యక్తం జరుగుతుంది. ఎవరైనా చందూరు గ్రామంలో ఎవరైనా రైతులుంటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా ఉంటే ఈ మధ్యన పొలం గోశాలుంటే తొందరలోన ఈ గోశాలకు గడ్డి తరలించి ఆ మూగజీవాల ప్రాణాలు కాపాడతాని గోశాల కమిటీ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకో విషయం ఏందంటే ఇది గడ్డికి వాము పెట్టడానికి సరైన స్థలం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఏంటంటే షెడ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఎవరైనా దాతలు రైతులు ఎవరైనా ఉంటే చందూరులో రైతులు కానీ ఇంకెవరు పెద్ద వాళ్ళని తెలిసిన మనుషులు ఎవరైనా ఉంటే ఎవరైనా దాతల రూపంలో మీరు సహాయం సహకరిస్తే శివాయ గోశాల కమిటీ వాళ్ళు నిర్మించి ఆ మూగ జీవాలకు ఈ గడ్డి చెడిపోకుండా ఖరాబ్ కాకుండా దానికి రక్షణ కల్పించడానికి ముంగడగా చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఎవరైనా సహాయ సహకారం ముందరికి రావాల్సిందిగా గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దాతలు కట్టించిన గడ్డి సుమారు 1200 నుంచి 1300 గడ్డి కట్టలు ఇతర పొలంలో నిప్పు పెట్టిన గాలికి ఎండకు అది గడ్డెంకు తలిగి కాలిపోయింది. అందులో భాగంగా గోశాలకు కూడా కొంచెం అంటే తలిగేది. దాన్ని మేమందరం టైంకు విచ్చేసి గ్రామంలో అందరం విచ్చేసి సర్పంచ్ గారు మరియు అందరం విచ్చేసి ఆ మంటలు ఇటు రాకుండా ఆపడం జరిగింది. అలాగే ఒకటి అగ్నిలో చిక్కుకున్న ఆవును కూడా కాపాడడం జరిగింది నా ద్వారా. గోశాలకైతే ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ గడ్డి సుమారు 1300 కట్టల గడ్డి కాలిపోయింది. రైతన్నలకు ఒకటే విన్నపము, అయ్యా మీరు పొలాలకు నిప్పు పెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాటిని గమనించి పెట్టండి. అసలు మనకు ప్రభుత్వం కానీ పెద్దలు కానీ చెప్తున్నది ఏంటంటే మీ పొలాల్లో ఉన్న గడ్డికి నిప్పు పెట్టొద్దని చెప్తున్నారు. దయచేసి వాటిని మీరు అంటే పొలంలో దమ్ము చేసే విధంగా ప్రయత్నించేయండి. గడ్డికి నిప్పు పెట్టి ఇతర ఆస్తులకు కానీ నోరు లేని జీవాలకు కలిగే నష్టానికి మీరు బాధ్యులు కావద్దని ఆశిస్తూ ఉన్నాను.